ప్రణామాలు మునివర్య, మీకిదే మా స్వాగతం. ప్రణామాలు ఋషివర్యులారా. ఆసీనులు కండి. మీ ముఖార విందాలపై తాండవిస్తున్న జిజ్ఞాస భావన స్పష్టంగా గోచరిస్తోంది. అందుకని ఈ కథ వివరణ వెంటనే ప్రారంభిస్తాను. ఏ మహాకథ అధ్యయనాన్ని మీరందరూ ఇష్టపూర్వకంగా వింటున్నారో ఆ కథలో గణేశుడు జన్మించాడని మీకు తెలుసు. పార్వతీదేవి తన పుణ్యకర్మలతో తన ప్రియపుత్రుని అక్కున చేర్చుకుంది. ప్రేమపూర్వకంగా ఇలా అంది, ఈ రోజు నుండి మీరు మా పుత్రులు. ఆజ్ఞాకారి అయిన పుత్రుడు వినమ్రతాపూర్వకంగా తన తల్లి పాదాలకు నమస్కరించాడు. ఇలా అన్నాడు, తల్లిగారు, నన్ను ఏం చేయమంటారో ఆజ్ఞాపించండి. పార్వతీదేవి తన మానసపుత్రుణ్ణి కైలాస భవన ద్వారపాలకునిగా నియమించింది. ఓ మహాత్మా సురుచి, గణేశుని ద్వారపాలకునిగా నియమించడంలో ఏదైనా ఆంతర్యం ఉందా? ఆంతర్యం ఉంది ఋషివర్య. కైలాసంలో మహాదేవుడు లేకపోవడంతో కైలాసం యావత్తూ సంకటంలో పడింది. ఆ సంగరకాసురుడు కైలాసాన్ని ఆక్రమించాలని చూశాడు. సమస్త దేవగణాలు ఆశ్చర్యచకితులయ్యారు. ఎందుకంటే కైలాస ప్రతిష్టను రక్షించగలవాడు ఒక్కడు కూడా జీవించి లేడు. పసిబాల గణేశునికి ఈ సమాచారం తెలుస్తుంది. కైలాసవాసులు యుద్ధంలో పరాజయం పొందారని, సంగరకాసురుడు తల్లి పార్వతీదేవిని బంధించడానికి భవనం వైపుగా పయనిస్తున్నాడని, బాలగణేశుడు తన తల్లి పార్వతి రక్షణార్థం ద్వారం ముందు నిలబడతాడు. ఒంటరిగాని సంగరకాసురునితో అతని సమస్త సైన్యంతో యుద్ధం చేస్తాడు. సంగరకాసురా,
ఏ బాహుబలం చూసుకొని నువ్వు పుణ్య కైలాసం మీదకు దండెత్తి వచ్చావో దానికి ప్రతీకగా నీకు విధించే శిక్ష ఏమిటంటే నీ భుజాలను నీ శరీరం నుంచి ఖండించి వేస్తాను సంగరకాసురా. వీల్లేదు. మహారాజా విశ్వకర్మ, ఇతను మీ యొక్క అపరాధి, ఇతన్ని శిక్షించండి. సంగరకాసురా! తండ్రి గారు! తండ్రి గారు! ఓ విఘ్నేశ్వర, కైలాస గౌరవ మర్యాదల్ని పరువు ప్రతిష్టల్ని కాపాడారు. ఇంతటి బలశాలి అయిన మీరు ఎవరు స్వామి? మాలోని అల్పమైన దృష్టి మీ శక్తిని కాంచలేకపోతోంది మహానుభావ. దయతో మీరు ఎవరో చెప్పండి. ఎవరి రూపం మీరు చెప్పండి. విశ్వకర్మ మహారాజా, మేము మా తల్లి పార్వతీదేవి గారి అంశతో పుట్టాం. ఈ కైలాసాన్ని రక్షించడమే మా ముందున్న ప్రథమ కర్తవ్యం. వీర పరాక్రమశాలి విఘ్నేశ్వర, మీరు సముచిత సమయాన వచ్చి మమ్మల్ని ఆదుకోకపోతే ఆ దైత్యరాజు సంగరకాసురుడు కైలాస ప్రతిష్టని తన తుచ్చపాదాలతో అపవిత్రం చేసేవాడు. మాకు మా ప్రాణాలపై మమకారం లేదు. పార్వతీదేవి రక్షణకు ప్రాణాలు అర్పిస్తాం. ఎక్కడ ఆ తుచ్చుడు ఆ తల్లిని అవమానిస్తాడేమోనని కలవరపడ్డాం. మా అమ్మ ఈ భవనానికి మమ్మల్ని ద్వారపాలకునిగా నియమించారు. మేము ద్వారపాలకునిగా ఇక్కడుండగా అసురులు ఈ భవనంలోనికి ప్రవేశించడం అసంభవం. ఆ అసురుల యొక్క ఆలోచనలను దుశ్చర్యలను మేమెన్నటికీ సఫలం కానివ్వం. మీరు మమ్మల్ని రక్షించి సమస్త కైలాస రాజ్యానికి మహత్తరమైన ఉపకారం చేశారు. ఇది నా కర్తవ్యం, ఉపకారం కాదు మహాముని. మేము ఈ విశ్వ రక్షకులం. మిమ్ములను రక్షించేందుకే నా జననం జరిగినది. మేమంటూ ఉండగా మీరు ఎటువంటి విషయానికి చింతించవలసిన అవసరం లేనేలేదు మహాముని. విఘ్నేశ్వర, ఆశ్చర్యం కలుగుతోంది. తిమిరం తొలగి వెలుగురేఖ విచ్చుకున్నట్టు, ఒక అంధుడికి చూపు వచ్చినట్టు, ఒక దాహార్తికి నీరు దొరికి దాహం తీరినట్టు. ఓ విఘ్నేశ్వర, ఈ సమయాన మీరు మాకు అలా తారసపడ్డారు. తల్లి పార్వతీదేవి యుద్ధ సమాచారం తెలియక ఎంతో వ్యాకులత చెందుతూ ఉంటారు. మేమే మాతేశ్వర దగ్గరకు వెళ్ళి మీ రణలీల వివరించి వస్తాం. ఎలా తమ మానసపుత్రుడు దైత్యరాజు సంగరకాసుడిపై విజయం సాధించాడో చెప్తాం. మేము సాధించిన ఈ విజయం మా అమ్మగారి ఆశీర్వాద ఫలమే. వారు అందరికంటే మా గురించే ఎక్కువ చింతిస్తూ ఉంటారు. అందుకని శీఘ్రంగా వెళ్ళి వారికి నా విజయ సమాచారాన్ని అందించాలి. విఘ్నేశ్వర, మీరు మాకు అనుమతినిస్తే తల్లి పార్వతీదేవికి విజయ సమాచారం వివరించి వస్తాం. క్షమించండి మహాముని, మేమే స్వయంగా వెళ్ళి మా తల్లిగారికి విజయ సమాచారాన్ని అందిస్తాం. దైత్యరాజు సంగరకాసురుడు యుద్ధంలో మా చేతిలో ఎలా పరాజితుడయ్యాడో, ఆ పరాభవంతో తన జీవితంలో ఇక కైలాసం వైపు కన్నెత్తైనా చూడడు అని, తన పుత్రునికి పట్టిన గతిని చూసి తండ్రి తారకాసురుని సింహాసనం ఎలా వణికిపోతుందో మా తల్లికి వివరిస్తాం. తండ్రి గారు! తండ్రి గారు! పుత్రా, పుత్రా, నీకు ఏమిటి దుస్థితి? ఏమి జరిగింది నాయనా? ఎలా జరిగింది? నీ భుజాలను ఖండించిన వారెవ్వరు? చెప్పు తండ్రి, ఎవరు? ఏమైంది నీకు? ఇలాగే కైలాసంపై విజయం సాధించావా, లేక నీ భుజాలు బలి ఇచ్చి వచ్చావా? చెప్పు పుత్రా, చెప్పు. ఏం జరిగిందో చెప్పు. నీపై బాణం సంధించింది ఎవరు? ఆ బాణం నీ మీద కాదు, మా హృదయంపై సంధించారు పుత్రా, మా హృదయంపై సంధించారు. ఏమైంది పుత్రా? నీ కన్నులలో ఆ భయం ఎందుకు? జవాబు చెప్పు. నీ రెండు భుజాలతో పాటుగా నీ జిహ్వను కూడా ఖండించుకొని వచ్చావా? మా భుజాలు, చేతులు, తల్లిగారు, మా చేతులు, భుజాలు. మీరు అడ్డు తప్పుకోండి మహారాణి ఖచ్చిత. చెప్పు సంగరకాసుర, ఈ త్రిలోక విజయుడు తారకాసురుని కుమారుడి భుజాలు ఖండించిన వాడెవడు? ఒక బాలుడు తండ్రి గారు, ఒక పసి బాలుడు. బాలుడా? త్రిలోక విజయుడు తారకాసురుని వీరపుత్రుడు తన విశాల భుజాలు ఒక బాలుని చేతిలో ఖండించుకొని వచ్చాడా? నువ్వు మా పుత్రుడవైనందుకు మేము సిగ్గుపడుతున్నాం. యుద్ధంలో తన తండ్రికి కళంకం ఆపాదించిన నీలాంటి పుత్రుడు సాధించిన విజయం
తన భుజాలను ఆహుతి చేసినందుకే వచ్చినట్లయితే అలాంటి విజయం మేము స్వీకరించాం, ఎన్నటికీ స్వీకరించాం. ఇది మా దౌర్భాగ్యం తండ్రి గారు. కైలాసంపై మేము సాధించిన విజయం పరాజయం పాలయ్యింది. ఏమిటి? మేము నిన్ను ఒక మహోన్నత ఆశయంతో కైలాసంపై యుద్ధానికి పంపాం, పరాజయం కొరకు కాదు. కానీ నువ్వు కేవలం 4 శివగణాలతో పోరాడలేక ఓడిపోయి మా ముందుకొచ్చావు. అది అసంభవం. ఆ 4 శివగణాలు మా అస్త్ర శస్త్రాలు, మా విశాల సైనికుల సామర్థ్యాలు ఎలా ఎదిరించారు? శివగణాలు సమస్య కాదు తండ్రి గారు. మరి ఎవరితో సమస్య? ఒక పసి బాలుడితో. బాలుడా? తండ్రి గారు, కైలాసంలోని సమస్త శిఖరాల్ని నీవు శివగణాల రక్తంతో ఎర్రబరిచావు. ఆ కైలాసాన్ని మా అధీనంలో కూడా తీసుకున్నావు. కానీ ఆ బాలుడు మమ్మల్ని యుద్ధానికి ప్రేరేపించి యుద్ధ స్థితినే మార్చేశాడు. మా భుజాలను కూడా ఆ బాలుడే ఖండించేశాడు తండ్రి గారు. వాడిని ఆ యమపురికి సాగనంపండి. వాడిని విడిచిపెట్టకండి తండ్రి గారు, విడిచిపెట్టకండి. మేము దండించబోయేది ఆ బాలుని కాదు, నిన్ను దండిస్తాం. అది కూడా మృత్యుదండనతో. నీ చేతులు ఎలాగూ ఆ బాలుడు ఖండించేశాడు. ఇక నీ శిరస్సు మేము ఖండించి వేస్తాం. స్వామి, ఆ! ఏమిటి మీరు చేస్తున్నది స్వామి? మీ పుత్రుని శిరస్సు మీ చేతులతో ఖండించబోతున్నారా? మాకిలాంటి భీరువైన పుత్రుడు అక్కరలేదు. యుద్ధంలో భుజాలు ఖండించుకొని వచ్చిన వీడికి విధించబో శిక్ష ఒక్కటి. వీడి శిరస్సుని శరీరం నుండి ఖండించవలసిందే. తప్పుకోండి మీరు. లేదు, నా పుత్రుణ్ణి వధించటానికి ముందు మీరు నన్ను వధించవలసి వస్తుంది. మొండిగా వారించకండి మీరు. ఇలాంటి పిరికి పందకి మా పుత్రుడిగా బ్రతికే అర్హత లేదు. మీరు మీ పుత్రుణ్ణి మీ చేతులతో కనుక హతమార్చినట్లయితే మీ వంశం సమాప్తమవుతుంది. మీరు ఎన్నటికీ త్రిలోక విజయుడు కాలేరు. యుద్ధంలో ఎన్నడూ విజయం మాత్రమే కాదు, పరాజయం కూడా ఉంటుంది. మీరు కూడా దేవతలతో పోరాడి పలుమార్లు ఓడిపోయారు. ఇవాళ నా పుత్రుడు ఓడిపోయినా రేపు తప్పక విజయం సాధిస్తాడు. ముందు మీరు ఎలాగైనా నా పుత్రునికి ఉపచారం అందించండి. ముందు వీడు నాకు మాటివ్వాలి. ఆ బాలుని చంపుతానని, కైలాసంపై మళ్ళీ విజయం సాధిస్తానని. కైలాసంపై విజయం సాధించడం ఇకపై అసంభవం తండ్రి గారు. ఆ బాలుడు అక్కడ ఉండగా మనకు విజయం లభించదు. ఆ బాలుడు సామాన్యుడు కాడు, ప్రళయ ప్రభంజన శక్తిమంతుడు. వాడితో యుద్ధం చేయడం అసంభవం తండ్రి గారు. బాలుడు ఎవడా బాలుడు? ఆ బాలుడు స్వయానా పార్వతీదేవి మానసపుత్రుడు తండ్రి గారు. పార్వతి పుత్రుడా? అవును తండ్రి గారు. ఈ బాలుడు పార్వతీ మానసపుత్రుడు గణేశుడు. ఇతను మరెవరో కాదు, మీ మృత్యువుకి కారణభూతుడైన వాడు కూడా వీడే. చాలించు. ఏమిటి నువ్వు అంటున్నది సంగరకాసురా? మేము చెబుతున్నది అక్షర సత్యం తల్లిగారు. మా మాటను విశ్వసించండి. తండ్రి గారిని హతమార్చేందుకే జన్మించాడు ఈ బాలుడు. లేదు, మా మృత్యువు అసంభవం. ఆ బాలుడు మా కొరకే జన్మించాడు అన్నావుగా, అయితే వాడు మా చేతుల్లోనే మరణిస్తాడు. ఆ కారణం చేతనే తండ్రి గారు, ఆ కారణం చేతనే మేము ఆ బాలుడిని వధించాలని ప్రయత్నించాము. స్వామి, మన పుత్రుని పరిస్థితి చూడండి. ఏదో ఒక ఉపచారం అందించండి, లేదంటే అతను మరణిస్తాడు. లేదు, నా పుత్రునికి ఎట్టి పరిస్థితుల్లో మరణం సంభవించదు. మేము ఆ పార్వతీ నందనుడు బాలగణేశునికి మృత్యుదండన విధించక తప్పదు. అయితే సమస్త దేవతలు మా వినాశనానికి పావులు కదుపుతున్నారన్నమాట. కానీ ఇప్పుడు త్రిలోక విజయుడైన తారకాసురుడితో ఏ దేవలోక వాసుడైనా పోరాడలేడు, పోరాడి జయించలేడు. ఏమిటి? సంగరకాసురుడు కైలాసంపై జరిగిన యుద్ధంలో ఓడిపోయాడా? అతను విజయం సాధించవలసి ఉంది. కానీ ఇప్పుడిలా ఇది ఎలా సంభవించింది? ఒకవేళ చంద్రమౌళీశ్వరుడు గనుక కైలాసంలో ఉంటే దౌత్యరాజు ఓడిపోవడంలో అర్థం ఉంది. కానీ చంద్రమౌళీశ్వరుడు తపస్సమాధిలో ఉన్నారు కదా. మరి చంద్రమౌళీశ్వరుడు తపస్సమాధిలో ఉండగా సంగరకాసురునితో కైలాసంలో యుద్ధం చేసింది ఎవరు?
ఉమాపార్వతి కైలాస భవనంలో ఒంటరిగా ఉంది. తనను రక్షించిందెవరు? సంగరకాసురుని అశేష సైన్యంతో పోరాడగలిగిన వీరుడు శివగణాలలో లేడు. ఒకవేళ ఇంద్ర వాయు వరుణ అగ్నిదేవతలందరూ కలిసి కైలాస గౌరవ మర్యాదలని ప్రతిష్టని రక్షించేందుకు సంగరకాసురునితో నేరుగా యుద్ధంలో పోరాడి ఉంటారు. నిస్సందేహంగా సంగరకాసురునితో సమస్త దేవతలు యుద్ధం చేసి ఉంటారు. కైలాసగిరి ప్రస్తుత స్థితిని తెలుసుకునేందుకు మనం వెంటనే కైలాసానికి బయలుదేరి వెళ్ళాలి స్వామి. అదే ఉచితం రమాదేవి. ప్రణామాలు మహాలక్ష్మి. ప్రణామాలు జగత్పాలక. దేవరాజా ఇంద్ర, మేమే స్వయంగా కైలాసానికి రావాలని అనుకుంటున్నాం. ఇప్పుడే మాకు తెలిసింది, సమస్త దేవతలందరూ కైలాస సంరక్షణార్థం సంగరకాసురునితో పోరాడి అతన్ని పరాజితుని చేశారట కదా. యుద్ధమా? అది మేమా? మా సమస్త దేవతలందరూ ఆశ్చర్యంలో మునిగి ఉన్నాం. ఏ కైలాసం ఆ రాక్షసుడు తారకాసురుని హస్తగతమైందో అది మళ్ళీ కైలాసవాసులకు ఎలా లభించింది? అసలు కైలాసవాసుల అపజయం విజయంగా ఎలా మారింది? దేవేంద్ర, ఇది ఆశ్చర్యకరమైన విషయం. యుద్ధం మీరు చేయనప్పుడు ఇంకెవరు చేసి ఉంటారు? ప్రభు, సమస్త దేవగణాలు యుద్ధానికి సన్నద్ధులయ్యారు. అంతలోనే మాకు తారకాసురుడు పరాజయం చెందాడని తెలిసింది. సమస్య ఏమిటంటే అతనసలు పరాజయం ఎలా పొందాడు? ఏ వీరయోధుడు అతనితో తలబడి యుద్ధం చేశాడు? సంగరకాసురుని యుద్ధంలో ఓడించినవాడు ఎవరు? దానికి సమాధానం సమస్త దేవతలకి నేను చెప్పదలుచుకున్నాను. వరుణదేవా, అతనితో పోరాడినవాడు, అతని దురాభిమానాన్ని హతమార్చినవాడు, అతన్ని యుద్ధంలో ఓడించినవాడు ఒక పసిబాలుడు. పసిబాలుడా? ఎవరి బాలుడు వరుణదేవా? ఆ ప్రశ్నను మీరు నన్ను అడగడం కంటే తల్లి, ఈ ప్రశ్న ఆ బ్రహ్మదేవుడిని అడగండి. బ్రహ్మదేవుడు జన్మదాత. ఎవరా బాలుడు?